ఎక్కడున్నావు మే? ఇంట్లో ఉన్నా బావా. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. మనం కలుసుకుని తోటకాడికి వస్తావా? సరే వస్తానుండు. నేను వెయిట్ చేస్తాడా. బిర్యానీ రా. సరే ఓకే బాయ్. ఏంది మే ఇంత లేటు? అయ్యో రెడీ అయ్యి రావాలి కదా బావా. దీని యొక్క తోటల కాడుకుని సోకులు చేసుకుని వస్తారా మీరు? అస్సలు దగ్గరే. సర్లే పద, అట్లా తోడుకెళ్ళి మాట్లాడుకుందాం. ఫోన్ మళ్ళీ మాట్లాడచ్చులే రా అమ్మే. అవునమ్మే, ఈ కరోనా రాకపోయింటే ఇవాళకి మన పెళ్ళి అయిపోతాండే కదా. పెళ్ళేంది నాకు సీమంతం కూడా అయిపోతాండ. అయినా గుల్లో చేసుకుందామంటే నువ్వు ఆడింటివి. ఉన్నది ఒక్కగానొక్కడికి గ్రాండ్ గా చేయాలి అని 5 నెలలు టైం వేస్ట్ చేస్తుంది. నెక్స్ట్ మంత్లో చేసుకుందాంలే. అయినా నాలో ఏం చూసి మీ ఇంట్లో ఒప్పుకుంటారంటావు? నిజం చెప్పాలంటే నీ జాబ్, ఇంకా నీ శాలరీస్ ఒప్పేసుకున్నారంతే. దీని యొక్క కమర్షియల్ ఫ్యామిలీ అనమాట. ఇప్పుడు అన్ని ఫ్యామిలీలు కమర్షియలే బావా. అవన్నీ ఎందుకు కానీ ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలని పిలిచావు. ఏంది బావా? ఏందో చెప్పు బావా. నన్ను జాబ్ నుంచి తీసేసినారు మే. ఏంది బావా అంత మాట అంటివి? ఎందుకు తీసేశారు? నువ్వు ఎంత పనైనా చేస్తావు కదా. తీసేసింది పని చేయలేనని కదమ్మే, కంపెనీలో పని లేదని. కరోనా ఎఫెక్ట్తో ప్రాజెక్టులు ఏం రాక కంపెనీ రన్ అవ్వడం కష్టంగా మారిపోయిందంట. అందుకే జాబ్ నుంచి తీసేశారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు బావా? మన ఊర్లోనే ఉండి సేద్యం చేద్దాం అనుకుంటున్నా. ఏంది బావా ఇట్లా సాకులు ఇస్తాండావు? అయినా వ్యవసాయం చేయాల్సిన కర్మ నీకేంటి? నువ్వు అనుకుంటే ఇంకో జాబ్ తెచ్చుకోలేవా? ఇంకా జాబ్ చేయడం నాకు ఇష్టం లేదమ్మే. అలాంటప్పుడు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయి. వ్యవసాయమే ఎందుకు? అది చేసేవాడు ఎవరు లేడు కాబట్టి. నా చిన్నప్పుడు ఊరి నిండా రైతులే ఉండరు. ఇప్పుడేమో వాళ్ళందరికీ వయసు మళ్ళీ పని చేతగానే పరిస్థితులు ఉన్నారు. మన జనరేషన్ వాళ్ళేమో చదువుకుని జాబులు కాకపోతే బిజినెస్లు కాకపోతే ఏదో పని చేసి డబ్బు దీనెక్క డబ్బు సంపాదించే వాళ్ళు పడినారు తప్ప వ్యవసాయం చేద్దామని ఎవ్వరు అనుకోలేదు. అందుకేనేమో పల్లెటూళ్ళలో కూడా పాల ప్యాకెట్లు అమ్మే పరిస్థితి వచ్చాయి. ఆ పొద్దు 30-40 బియ్యం బస్తాలు ఉన్న ఇళ్లలో కూడా ఈ పొద్దు 3-4 బస్తాలు ఉండేది బరువు అయిపోయి. ఈ సొసైటీ ఇట్లాగే ఉంటే మన పిల్లలు పెద్ద అయ్యేసరికి బీరువాలో కట్టలు డబ్బులు ఉంటాయేమో కానీ కిచెన్ రూమ్లో బియ్యం ఉంటాయేమే. అందుకే ముందు చూపుతో ఆలోచించి వ్యవసాయం చేద్దాం అనుకుంటాండా. నువ్వేమంటావా? పేరు ప్రతిష్టల కోసం పాకలాడుకునే ఈ రోజుల్లో నీ మంచి నిర్ణయం చెడ్డదే అవుతుంది బావా. అది నాకు ఇష్టం లేదు. నువ్వు ఇంకో జాబ్కి ట్రై చేయి. మనం సిటీకే పోయి బతుకుదాం. నాకు బ్రతుకంతా బావుల దగ్గర కనపడతా అంటే ఎక్కడికో వెళ్ళి ఎట్టా బతకాలమ్మే. అయినా ఆ పేరు ప్రతిష్టల కోసమే కదా. 3 ఏళ్ల కిందటే 30,000 జీతం కోసం 300 కిలోమీటర్లు దాటిపోతాయి. ఎదగడానికి ఎంత దూరం పోయినా బతకడానికి మళ్ళీ మన మట్టి దగ్గర రావాల్సిందేమే. ఇది రావాల్సిన టైం. ఈ విషయం ఇప్పుడిప్పుడే మాలాంటి వాళ్ళు తెలుసుకుంటా అన్నారు. చూస్తూ ఉండు, రాబోయే రోజుల్లో సిటీ నుంచి విలేజ్కి రావడం కూడా ప్యాషన్ అవుతుంది. సేద్యం కూడా ప్రొఫెషన్ అవుతుంది. నువ్వేనైనా చెప్పు బావా, నువ్వు సేద్యం చేయడం నాకు ఇష్టం లేదు. అర్థమైంది. నువ్వు కూడా నా జాబ్ని చూసి పెళ్లి ఒప్పుకున్నావు కదా. చూడు బావా, నేను కోరుకుంది నిన్ను, నీ జాబ్ని కాదు. అయినా నువ్వు ఏ పని చేసినా సక్సెస్ అవుతావు అనే నమ్మకం నాకుంది. అందుకే మన ప్రేమ పెళ్లి దాకా వచ్చింది. అది మర్చిపోకు. అట్లాంటప్పుడు నేను వ్యవసాయం చేస్తే నీకేంది మీ ప్రాబ్లం? ఇక్కడ ఇంత మంచి పొలం ఉంది. ఆడ పడే ఎక్సట్లేదు, ఈడ పడితే మనం బతుకు పండించుకోలేమే. నువ్వు చెప్పింది కరెక్టే బావా. కానీ మా నాయన ఎప్పటి నుండో నన్ను మంచి జాబ్ ఉన్నవాడికి ఇచ్చి చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే యాడ మన పెళ్లి క్యాన్సిల్ చేస్తాడని భయంగా ఉంది. అందుకే నిన్ను జాబ్ చేయమంటున్నా. దీని అక్క ఇక్కడుందా ప్రాబ్లము? అయినా సేద్యం చేస్తే పెళ్లి కదా, నిన్నే ఫిక్స్ అయిన పెళ్లి కూడా కాదా? ఏందో చదువు జాబ్కి క్వాలిఫికేషన్ అయితే జాబ్ పెళ్లికి క్వాలిఫికేషన్ అయింది. దీని అక్క బతుకు. కావాలంటే పెళ్ళైన తర్వాత నీ ఇష్టం వచ్చింది చెయ్యి. ఇప్పుడైతే జాబ్ చేయి బావా. అట్లా చేస్తే మీ నాయన మోసం చేసినట్టయితే అది మే ఏం బాగుంటుంది చెప్పు. అట్లయితే మనం విడిపోయేదే కరెక్ట్ బావా. ఏంది మే అంత మాట అంటివి? విడిపోయేదానికి ప్రేమించిందే. ఒకసారి మీ నాయనతో మాట్లాడదాం. మా నాయన ఎలా ఆలోచిస్తాడో నాకు తెలియదా బావా.
ఇది తెలిస్తే మన పెళ్ళి ఖచ్చితంగా క్యాన్సిల్ చేస్తాడు. నిన్ను కాదని వేరే వాడిని చేసుకోలేక, మా నాయన్ని కాదని నిన్ను చేసుకోలేక మధ్యలో నేను ఎంత నరకం అనుభవించాలో ఒక్కసారి ఆలోచించు బావా. నువ్వేం టెన్షన్ పడకు, మీ నాయనతో మాట్లాడి నేను ఒప్పిస్తా. ఇప్పుడే ఫోన్ చేయి. ఒకవేళ కాదంటే జాబ్ చేస్తావా? నా మీద నమ్మకం ఉందా లేదా? ఉంది. మరి ఫోన్ చేయి. ఏమైందా? హలో డాడీ. హలో అమ్మా. ఫోన్ మళ్ళీ నేను బావని కలవడానికి వచ్చాను, మళ్ళీ కాల్ చేస్తా. బాయ్. బాయా, ఏంది వీళ్ళెట్ట తయారైనారు? ఏంది ఫోన్ కట్ చేయలేదే? స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. హలో డాడీ. భావన కలిసి ఆనందంలో ఫోన్ కట్ చేయడం మర్చిపోయావు కదమ్మా. మన దగ్గర జీవితానికి సరిపడా డబ్బులున్నాయి కానీ సంవత్సరానికి సరిపడా బియ్యం లేవమ్మా. ఆ పిల్లోడు చెప్పేదంతా ఏంటంటే భవిష్యత్తులో బియ్యం బస్తా దొరికేది బరువుగా అనిపిస్తుందమ్మా. చిన్నప్పుడు మా నాయన పొలం తల్లితో సమానమని చెప్తాండా. ఇప్పుడు ఆ పిల్లోడు జాబ్ చేయడం అంటే కాబోయే భార్య కోసం కన్న తల్లిని వదులుకున్నట్టే కదమ్మా. అనుకుంటే అరగంటలో కూడా డబ్బులు సంపాదించవచ్చు, కానీ బియ్యం 6 నెలలు కష్టపడితే కానీ సంపాదించలేం. అలాంటి వాళ్ళు ఎంప్లాయీగా ఉండడం కంటే రైతుగా ఉండడం చాలా అవసరం అనిపిస్తుందమ్మా. అల్లుడి సేద్యం చేస్తే నిన్నిచ్చి చేయడంలో నాకేం అభ్యంతరం లేదమ్మా. చేసేసుకోమను. నువ్వు ఇంత ఈజీగా ఒప్పుకుంటావని అస్సలు అనుకోలేదు డాడీ. థ్యాంక్ యూ సో మచ్. ఒప్పుకోక తప్పదు. ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది రావాలా, లేకపోతే మీరు మీ పిల్లలు చైనా వాళ్ళలాగా పాములు కప్పులు పట్టుకొని తినే రోజులు వచ్చినా వస్తాయి. ఇలాంటి వాళ్ళు ఉండగా అలాంటి రోజు ఎందుకో సర్లే డాడీ. ఉంటాను. బాయ్. ఈసారి ఫోన్ కట్ చేయడం మర్చిపోకమ్మా. ఒప్పుకోవడం నువ్వు ఒప్పించేసావుగా. సర్లే పదా, పెళ్లి చేసుకుందాం. బావా, భోజనం తెచ్చారా? వస్తాండామే. ఏం కూర చేసినామే? ఏంది పులిహోరా? దీని అక్క దీని సిటీలో మా వాళ్ళు కలిపేస్తుండ్రు. అయినా అక్కడ ఎన్ని రోజులున్నా ఇంత హ్యాపీగా ఎప్పుడు అనిపించలేదు. ఇక్కడ ప్రశాంతంగా ఉంది. అక్కడ ఎంత సంపాదించావో ఇక్కడ అంతే సంపాదించాలి. ఇంకా ఎక్కువే సంపాదిస్తానమ్మే. ఎందుకంటే ఇక్కడ బ్యూటీ పార్లర్లు, షాపింగ్ మాల్ లేవు కదా. ఆ డబ్బుతో పొలంలో ఫామ్ హౌసే కడతా చూడు. అవునమ్మే, మన పొలంలో నెక్స్ట్ ఏ పంట వేస్తే బాగుంటాడో? నాకు బంతిపూలు అంటే చాలా ఇష్టం. ఆ పంట వేద్దామా? నాకు మల్లెపూలు అంటే చాలా ఇష్టం. ఆ పంట వేసేదా?